సమ్మర్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? అమ్మమ్మ ఇల్లు కదా. అలాగే అమ్మమ్మ చేసే ఆవకాయ పచ్చళ్ళు, పిండి వంటలు అలా అనమాట. అందుకని ఈరోజు ఆవకాయ పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకని రైతు బజార్ వెళ్ళేసి మామిడికాయలు అక్కడే కొనేసుకొని అక్కడే క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కల్లా కొట్టేసుకున్నా ఇలా. తర్వాత మనం తీసుకొచ్చేసి బాగా తుడిచేసుకొని దాంట్లో ఉండే పొరని తీసేయాలన్నమాట. తీసేసి ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలి. 4 గ్లాసులకి 1 గ్లాస్ ఆవపిండి వేసుకోవాలి. 1 గ్లాస్ కారం, 3/4 ఉప్పు వేసేసుకొని బాగా కలపాలి. మేము కారాన్ని 2 రకాల కారాలు వాడతాం. కలర్కి ఒకటిను, కారానికి ఒకటి. అలా 2 కలిపేసుకొని ఒక 2-3 స్పూన్స్ మెంతులు కూడా వేసేసుకోవాలి. వేయించద్దు మెంతులు, పచ్చి మెంతులు వేసేసుకొని అలా పసుపు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత పల్లి నూనె పోసుకోవాలన్నమాట. అది మన క్వాంటిటీకి తగ్గట్టు ఎన్ని ముక్కలు వేసామో దానికి తగ్గట్టు చూసుకొని నూనె వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. అమ్మ కూడా కలుపుతుంది. తర్వాత తీసి జాడీలో పెట్టేసుకోవాలి. జాడీలో పెట్టేసుకొని 3వ రోజు మళ్ళీ ఒకసారి బయటకు తీసి ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ చూస్తే మనకి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇలా జార్లో పెట్టేసుకున్నాము. ఆవకాయ కలిపిన డిష్ ఉంది కదా, దాంట్లో అమ్మ అన్నం వేసేసి వేడి వేడి అన్నం నెయ్యి వేసేసి మాకు అందరికీ కలిపి చేతిలో పెట్టింది. థ్యాంక్ యూ.